Hi, welcome to our DGR physics classes. Today discuss about the topic system of particles and rotational motion. ఈ చాప్టర్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే స్టేట్ అండ్ ప్రూవ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం. ఇదే క్వశ్చన్ వేరేలాగా అడగచ్చు. ఎలాగా? ఓఆర్ఆర్ ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం విత్ ఎగ్జాంపుల్. ఇదే క్వశ్చన్ రెండు విధాలుగా అడగచ్చు, ఏదైనా సరే ఆన్సర్ ఒకటే. ఓకేనండి, ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఒకసారి లీనియర్ మూమెంటం గురించి, యాంగులర్ మూమెంటం గురించి ఒకసారి వేరియేషన్స్ తెలుసుకుందాం. ఇప్పుడు ఒక బాడీ అనేది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, అది వి వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. ఆ బాడీ యొక్క మాస్ ఎం అయితే, ఆ బాడీ యొక్క మాస్ ఎం అయితే ట్రావెల్ చేసే స్పీడ్ ఎంతమ్మా? వి. అప్పుడు దీనికి ఉన్న మూమెంటం ఎంత? పి ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ అని చెప్తాం. దీన్ని లీనియర్ మూమెంటం అంటాం. దీన్ని ఏమంటామా? లీనియర్ మూమెంటం అంటాం. అంటే బాడీ సైజ్ పెద్దగా ఉందనుకోండి, దాని యొక్క మూమెంటం కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇదే బాడీ నేనేం చేసిన, ఒక థ్రెడ్కే ఒక పార్టికల్ని కట్టాను, మాస్ని. ఇదే బాడీని తీసుకొచ్చి థ్రెడ్ తెచ్చుకుని దీన్ని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటాం. ఇది సర్క్యులర్ మోషన్ ఇలా తిరుగుతుంది అనుకుందాం, సర్క్యులర్ మోషన్ ఇలా రొటేట్ అవుతుంది అనుకుందాం. ఓకే, కాబట్టి ఇది థ్రెడ్, ఇది సెంటర్ కాబట్టి ఇది సర్క్యులర్ మోషన్లా తిరుగుతుంది కదమ్మా. ఇది సర్క్యులర్ మోషన్లా రొటేట్ అవుతుంది. ఓకే, మళ్ళీ సర్క్యులర్ మోషన్ అవుతుంది. దీన్ని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటాం. దీన్ని డాట్ లైన్స్ చూసారు, దీన్ని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటాం. ఈ పార్టికల్కి ఉన్న మాస్ ఎమ్, దీనికి ఉన్న వెలాసిటీ ఎంతమ్మా? వి అనమాట. దీనికి ఉన్న వెలాసిటీ వి అనమాట. అంటే ఎంత డిస్టెన్స్లో ఉందంటే రేడియస్ ఎంత అంటే ఆర్ అని చెప్పచ్చు. రేడియస్ ఎంతమ్మా? ఆర్ అని చెప్పచ్చు. ఇక్కడ మనకు మూమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ మూమెంటం అంటే ఏం చెప్పచ్చు? మూమెంటం, యాంగులర్ మూమెంటం అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎల్. యాంగులర్ మూమెంటం ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎమ్కి బదులు ఇనర్షియాని వాడతాం, అంటే ఐ అంటే మాస్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఇనర్షియాకి మెజర్మెంట్గా మనం ఐ వాడతాం. అదేవిధంగా వి అంటే యాంగులర్ వెలాసిటీ ఒమేగా. సో దిస్ ఈజ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా. దీని మీద యాక్ట్ చేసే ఫోర్స్ని లీనియర్ ఫోర్స్ అంటాం. దీని మీద అప్లై చేసే ఫోర్స్ని టార్క్ అంటాం, టౌ అంటాం. బాడీ లీనియర్గా వెళ్ళిపోతే స్ట్రైట్గా దాని మీద అప్లై చేసే ఫోర్స్ లీనియర్ ఫోర్స్ అంటాం. అంటే ఎఫ్తో ఇండికేట్ చేస్తాం. అంటే ఎఫ్తో ఇండికేట్ చేస్తాం కాబట్టి ఎఫ్ కావాలనుకోండి, న్యూటన్ సెకండ్ లా డిపి బై డిటి అని చెప్తాం. ఇక్కడ ఏం చెప్పొచ్చు? టార్క్ కావాలనుకోండి డిఎల్ బై డిటి అని చెప్తాం. అంతే, జస్ట్ ఏమీ లేదండి, డిఎల్ బై డిటి. ఇక్కడ పి లీనియర్ మూమెంటం పి కాబట్టి డిపి బై డిటి అని రాస్తాం. ఇక్కడ యాంగులర్ మూమెంటం ఎల్ కాబట్టి డిఎల్ బై డిటి రాస్తాం. దీన్ని ఇంకొకలా రాసుకోవచ్చు. ఎలా రాసుకుంటాం? ఐ ఆల్ఫా. దీన్ని ఇంకొకలా రాసుకోవచ్చు. ఎలా రాస్తాం? ఎంఏ. తెలుసు కదా మీకు, ఇది లీనియర్, ఇది యాంగులర్, అంతే జస్ట్. ఇప్పుడు చూడండి, మనం ఎగ్జామ్లో ఏ విధంగా రాయాలి ఇది ఒకసారి మీకు తెలియడం కోసమే ఇది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొకసారి ఇది ఏమి రాయట్లేదు మన ఎగ్జామ్లో. లీనియర్ ఫోర్స్ అంటే ఏంటి, యాంగులర్ ఫోర్స్ అంటే ఏంటి, లీనియర్ మూమెంటం అంటే ఏంటి, యాంగులర్ మూమెంటం అంటే ఏంటి, అవి ఒకసారి ఐడియా కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఒకసారి మన ఎగ్జామ్లో ఏ విధంగా రాయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఎలా రాస్తామంటే, ఇఫ్ దెర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎనీ రొటేటింగ్ సిస్టమ్. ఓకే, ఎనీ రొటేటింగ్ సిస్టమ్, ద టోటల్ యాంగులర్ మూమెంటం ఆఫ్ ది సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఒక సిస్టమ్ ఉందండి, ఆ సిస్టమ్ మీద నువ్వు ఎటువంటి ఎక్స్టర్నల్ టార్క్ అప్లై చేయలేదన్నమాట. అంటే ఇఫ్ దేర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ టార్క్ యాక్టింగ్ ఆన్ ఎనీ రొటేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మనకి బాడీ ఎలా ఉంది, ఇది రొటేట్ అవుతుంది ఇలా సర్క్యులర్ మోషన్లో, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఇది పార్టికల్లో. ఈ పార్టికల్ మీద ఇలా సర్క్యులర్ మోషన్ ఇలా తిరుగుతుంది అనమాట. ఇది సెంటర్ కాబట్టి ఈ రేడియస్ ఎంతమ్మా? ఆర్ అనమాట. దీని గురించి అలా ఉంచండి. ఓకే, ఈ సర్కిల్ పాత్రలు ఇలా తిరుగుతున్నప్పుడు దీని మీద నేను టార్క్ని అప్లై చేయలేదు, తిరుగుతున్న బాడీస్ మీద ఎటువంటి టార్క్ అప్లై చేయలేదు. అంటే ఇక్కడ అప్లై చేసే టార్క్ ఫోర్స్ జీరో. ఇఫ్ దెర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ టార్క్ యాక్టింగ్ ఆన్ రొటేటింగ్ సిస్టమ్, ఈ రొటేటింగ్ అవుతున్న బాడీ మీద నేను ఎటువంటి టార్క్ ఫోర్స్ అప్లై చేయలేదు, అంటే రొటేటింగ్ బాడీ మీద. కాబట్టి టార్క్ ఫోర్స్ జీరో కాబట్టి ఏమన్నాడు? ద టోటల్ యాంగులర్ మూమెంటం ఆఫ్ ది సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, ద టోటల్ యాంగులర్ మూమెంటం ఆఫ్ ది సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. దీన్ని ఎలా రాద్దాం? ఇక్కడ మనకి రిలేషన్ బిట్వీన్, అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మూమెంటం ఫార్ములా రాద్దాం. ద రేట్ ఆఫ్
change, the rate of change of angular momentum ఎంతండి టౌ ఈజ్ ఈక్వల్ టు dl/dt అంటే ఇది యాంగులర్ మూమెంటం కాబట్టి యాంగులర్ ఫోర్స్ అప్లై చేస్తాం. ఓకే, దీన్ని టార్క్ ఫోర్స్ అంటాం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మూమెంటం మనం ఏంటంటాం టార్క్ అంటాం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మూమెంటంనే ఫోర్స్ అంటాం. సో మనకు టౌ ఈజ్ ఈక్వల్ టు dl/dt. ఇక్కడ మనకి ఏమన్నాడు, ఈ రొటేటింగ్ సిస్టమ్ మీద ఎటువంటి ఫోర్స్ అప్లై చేయలేదంట టార్క్ ఫోర్స్, కాబట్టి టౌ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 అప్లై చేసాం. ఈజ్ ఈక్వల్ టు dl/dt. ఓకే, dl/dt. ఇది ఏమి ఎగ్జామ్లో రాయని అవసరం లేదు. చూడండి ఇక్కడ టౌ ప్లేస్లో 0 రాసాం అంటే dl/dt. అంటే dl/dt ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా, dl/dt అంటే ఈజ్ ఈక్వల్ ఎంత 0 అయిపోతుంది. అంటే dl ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా 0 అయిపోతుంది. ఎందుకని ఇక్కడ టార్క్ 0 కాబట్టి dl ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 అయిపోతుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ dl 0 అవుతుందంటే యాంగులర్ మూమెంటం అనేది ఇనీషియల్ యాంగులర్ మూమెంటం 0 అవుతుంది, ఫైనల్ యాంగులర్ మూమెంటం అనేది 0 అవుతుంది. ఓకేనండి, అంటే ఇక్కడ ఇనీషియల్గా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా ఇక్కడ ఉంది. సో ఇనీషియల్ యాంగులర్ మూమెంటం L అయితే అదే బాడీ ఇక్కడికి రాలేదనుకోండి, ఫైనల్ ఇక్కడ ఎక్కడ ఉందనుకుందాం, ఫైనల్ యాంగులర్ మూమెంటం కూడా L అవుతుంది, నో చేంజ్. కాబట్టి LF మైనస్ LI అంటే DL ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దీని అర్థం ఏంటి, LF మైనస్ LI ఈజ్ ఈక్వల్ టు 0. LF మైనస్ LI అంటే చేంజ్ ఇన్ మూమెంటం. LF ప్లేస్లో L రాసుకోండి, LI ప్లేస్లో L రాసుకోండి, అంటే L మైనస్ L ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, యాంగులర్ మూమెంటం ఈజ్ కాన్స్టెంట్. ఓకే, యాంగులర్ మూమెంటం ఈజ్ కాన్స్టెంట్ అయితే DL వాల్యూ 0 అవుతుంది. యాంగులర్ మూమెంటం అనేది కాన్స్టెంట్గా ఉంటే చేంజ్ ఇన్ యాంగులర్ మూమెంటం అనేది ఏమవుతుందమ్మా ఇక్కడ 0 అవుతుందని చెప్పచ్చు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఓకే, L ఈజ్ కాన్స్టెంట్. అంటే L ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా కాన్స్టెంట్ అవుతుంది. L ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే దీని నుంచి మనం ఎలా రాసుకోవచ్చు, అనదర్ ఈక్వేషన్ దట్ ఎంప్లాయిస్ L అంటే I ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పచ్చు. I ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పచ్చు. ఓకే, జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్పాను, ఇది రాయక్కర్లేదు ఎగ్జామ్లో. ఓకేనమ్మా, ఓకే. అంటే దీని ఎలా రాయచ్చు అంటే ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే dl/dt, DL వాల్యూ 0 అయినప్పుడు చేంజ్ ఇన్ యాంగులర్ మూమెంటం 0 అయినప్పుడు యాంగులర్ మూమెంటం అనేది కాన్స్టెంట్ అవుతుంది. సో I ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇలా రాస్తే సరిపోతుంది. అంటే I అనేది ఇక్కడ అర్థం ఏంటిది, దీని అర్థం I ఒమేగా ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అంటే అర్థం ఏంటి, ఓకే, జస్ట్ ఇక్కడ రాస్తే సరిపోతుంది. అంటే దీని అర్థం ఏంటంటే యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద యాంగులర్ వెలాసిటీ. ఇది గుర్తుపెట్టుకున్న పాయింట్. అంటే మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అనేది ఎక్కువగా ఉందనుకోండి, యాంగులర్ వెలాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఒక వీల్ స్పీడ్గా తిరుగుతుందంటే దానికి యాంగులర్ వెలాసిటీ ఎక్కువ ఉందని అర్థం. ఓకేనమ్మా, ఇనర్షియా అనేది తక్కువగా ఉందని అర్థం. ఓకే, స్లోగా నెమ్మదిగా తిరుగుతుంది అనుకోండి, యాంగులర్ వెలాసిటీ తక్కువ ఉందని అర్థం, ఇనర్షియా ఎక్కువ ఉందని అర్థం. ఇనర్షియా అంటే ఏంటి, లేజినెస్, బద్ధకం. ఇప్పుడు ఒక 2 పర్సన్స్ ఉన్నాయండి, 2 పర్సన్స్ ఉన్నారు అంటే ఒక ఫిట్నెస్ అంటే సన్నగా ఉన్న వ్యక్తి ఒకలాగా ఉన్నారు, లాంగ్ ఉన్న వ్యక్తి పక్కన పెట్టి రన్నింగ్ రేస్ పెట్టాం. ఎవడు స్పీడ్గా పెరిగెడతాడంటే మనం ఏం చెప్తాం, ఎవడు స్పీడ్గా రన్నింగ్ చేస్తాడంటే సన్నగా ఉన్న వ్యక్తి కొద్దిగా స్పీడ్గా వెళ్ళిపోతాడు. అంటే ఆ సన్నగా ఉన్న వ్యక్తి ఇనర్షియా అనేది తక్కువ ఉంటుంది, యాంగులర్ వెలాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అదే అర్థం. అంటే దీన్ని మీకు అర్థం కావాలని చెప్పాను అంతే. అంటే మాస్ పెరుగుతూ ఉంటే అంటే వెయిట్ పెరుగుతూ ఉంటే ఇనర్షియా అనేది ఏమైపోద్ది, ఇక్కడ పెరిగిపోద్ది, బద్ధకం పెరిగిపోద్ది. ఓకే అండి, లేజినెస్ పెరిగిపోద్ది అనమాట. అంటే మాస్ తక్కువ ఉంటే ఇనర్షియా ఎలా ఉంటుందమ్మా, చాలా తక్కువగా ఉంటుంది. మాస్ ఎక్కువ ఉంటే ఇనర్షియా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, లేజినెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఎగ్జాంపుల్స్ ఎలా అయితే రాసానో యాస్టేజ్ ఎలా రాస్తే సరిపోతుందండి, దీని మ్యాటర్లో కూడా మీరు కన్వర్ట్ చేసుకొని రాసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ బ్యాలెన్స్డ్ ఆన్సర్ అంటాం. స్ట్రెచ్ ద హ్యాండ్స్
ఇలా స్ట్రెచ్ చేసి ఇలా లెగ్స్ రెండు ఇలా ఫోల్డ్ చేశాడండి. ఓన్లీ హ్యాండ్స్ మాత్రం ఇలా స్ట్రెచ్ చేశాడు, ఇలా స్ట్రెచ్ చేశాడు. ఇలా స్ట్రెచ్చింగ్ ద హ్యాండ్స్ అండ్ ఫోల్డింగ్ ద హ్యాండ్స్. స్ట్రెచ్ చేసి ఇలా రొటేట్ అవుతున్నాడు, ఇలా రొటేట్ అవుతున్నాడు. ఫోల్డ్ చేసి ఇలా రొటేట్ అవుతున్నాడు. దేనికి ఇనర్షియా ఎక్కువ ఉంటుంది, దేనికి ఇనర్షియా తక్కువ ఉంటుంది. ఓకేనమ్మా. స్ట్రెచ్చింగ్ హ్యాండ్స్ ఫస్ట్ ఏంటమ్మా, స్ట్రెచ్చింగ్. స్ట్రెచ్చింగ్ హ్యాండ్స్. స్ట్రెచ్చింగ్ హ్యాండ్స్ అంటే స్ట్రెచ్చింగ్ హ్యాండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా పర్సన్ ఇలా ఉన్నాడు అనమాట. ఓకే, రఫ్గా వేస్తున్నాను అంతే డయాగ్రాము. ఓకే, స్ట్రెచ్ చేసి ఉన్నాడు ఇలాగ హ్యాండ్స్ రెండు ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఓకే, ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే రొటేషన్స్ చాలా కష్టంగా తిరుగుతాడు అనమాట. ఇలా హ్యాండ్స్ రొటేట్ చేసి ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి లేజినెస్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇనర్షియా అనేది ఎక్కువగా ఉంటుంది, యాంగులర్ వెలాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ సింపుల్గా ఇలా రాస్తే సరిపోతుంది. అంటే ఐ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ మనకి, లార్జ్. ఐ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, యాంగులర్ వెలాసిటీ ఈజ్ స్మాల్ అన్నమాట, తక్కువగా ఉంటుందని అర్థం. ఇలాగ ఉన్నప్పుడు ఒకవేళ మనం ఫోల్డింగ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఉన్నాడు అనుకోండి. ఇదే పర్సన్ హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని ఉన్నాడు అంటే ఓకే, ఇలా ఉన్నాడు కదా. ఈసారి ఇలా రెండు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకున్నాడండి. ఫోల్డింగ్ హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ ఇనర్షియా ఏమవుతుందంటే స్మాల్ అయిపోతుంది, యాంగులర్ వెలాసిటీ ఏమవుతుందమ్మా, లార్జ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఐ అనేది లార్జర్ స్మాల్ అంటే స్మాల్, అంటే ఇనర్షియా చాలా తక్కువ ఉంటుందండి హ్యాండ్ ఫోల్డ్ చేసుకున్నప్పుడు. ఇలాగ స్ట్రెచ్ చేసిన దానికన్నా ఇలాగ తిరగడం చాలా కష్టంగా ఉంటుంది, ఇలాగ రొటేట్ అవ్వడం చాలా ఈజీ అనమాట. అంటే ఇనర్షియా అనేది ఎలా ఉంటుంది ఇక్కడ మనకి, చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, యాంగులర్ వెలాసిటీ అనేది ఎలా ఉంటుందమ్మా, చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే లార్జ్ అనమాట. ఇలా రాస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ మీరు మ్యాటర్ ఏం కన్వర్ట్ చేయకలేదు, మీ ఇష్టం అది. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్స్ అని పెట్టి స్ట్రెచింగ్ హ్యాండ్స్, ఫోల్డింగ్ హ్యాండ్స్ అని పెట్టి ఇలా డయాగ్రామ్ చేసుకుని ఇలా రాస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ 1. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఈ రెండు ఎగ్జాంపుల్స్లో ఒక ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. యాస్టీజ్గా ఈ స్టేట్మెంట్ రాసి డయాగ్రామ్ వేసుకుని ఇది రాసి ఇక్కడ వరకు రాసి ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ 1 ఇది, ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఎగ్జాంపుల్ 2 ఏంటంటే ఫస్ట్ రా ఎగ్. ఇది 2 మార్క్స్కి అడుగుతాడు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 2 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, రా ఎగ్. అండ్ నెక్స్ట్ ఏంటమ్మా, బాయిల్డ్ ఎగ్ అనమాట. రా ఎగ్, బాయిల్డ్ ఎగ్. ఇప్పుడు రా ఎగ్ అంటే ఏంటి మీకు తెలుసు కదా, ఉడకపెట్టిన గుడ్డు తీసుకున్నాం, ఇది ఎగ్ అనుకున్నాం. ఇది ఎగ్, ఇది బాయిల్డ్ ఎగ్. ఈ రా ఎగ్కి పార్టికల్స్ వేద్దాం, అంటే ఉడకపెట్టలేదు కాబట్టి పార్టికల్స్ అన్నీ కూడా లిక్విడ్ రూపంలో ఉండిపోతాయి. ఇది ఉడకబెట్టిన తర్వాత ఆ పార్టికల్స్ అన్నీ కూడా సాలిడ్గా కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది లోపల ఇంటర్నల్గా పార్టికల్స్ ఉంటాయి, అంటే లిక్విడ్ పార్టికల్స్ ఉంటాయి. ఆ లిక్విడ్ పార్టికల్స్ ఏం చేస్తాయంటే మనం ఎలా తిప్పినప్పుడు ఆ లిక్విడ్ పార్టికల్స్ ఏంటి, ఈక్వల్గా డిస్టర్బెన్స్ అవ్వవు, అంటే ఇటు సైడ్ వాళ్ళకి ఈక్వల్గా డిస్టర్బ్ అవ్వవు. కాబట్టి ఈ పార్టికల్ ఎలా ఫోర్స్ యాక్ట్ చేస్తే ఈ పార్టికల్ ఎలా ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట, అంటే తిప్పేస్తూ ఉంటుంది ఈ ఎగ్ని. అంటే తిప్పుతూ ఉన్నప్పుడు ఇక్కడ అంటే ఇనర్షియా అనేది పెరిగిపోద్ది అనమాట. రా ఎగ్కి ఇనర్షియా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అది లిక్విడ్ పార్టికల్స్ ఉంది కాబట్టి. ఆ పార్టికల్స్ అన్నీ కూడా వాల్స్ డిఫరెంట్ డైరెక్షన్లో ఫోర్స్ని అప్లై చేస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి ఇనర్షియా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే ఇనర్షియా ఈజ్ లార్జ్. అంటే యాంగులర్ వెలాసిటీ అనేది ఎలా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది, స్మాల్. అంటే రా ఎగ్ని మనం తిప్పినప్పుడు అది స్లోగా తిరుగుతుందండి, అంటే ఇనర్షియా ఎక్కువ ఉంటుంది, యాంగులర్ మూమెంటం అనేది తక్కువ ఉంటుంది. సార్ ఇనర్షియా అనేది ఎలా ఉంటుందమ్మా, ఇక్కడ మనం ఎగ్ని రొటేట్ చేసినప్పుడు
ఐ అనేది అంటే ఇనర్షియా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, యాంగులర్ వెలాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే దీన్ని బాయిల్ చేసిన తర్వాత అది లిక్విడ్ పార్టికల్స్ కాస్త సాలిడ్ పార్టికల్గా కన్వర్ట్ అయ్యి అప్పుడు ఏమవుతుంది, ఎగ్ని రొటేట్ చేసాం అనుకోండి ఈజీగా తిరిగిపోద్ది. అంటే దానికి ఐ వాల్యూ ఎలా ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుంది, లేజినెస్ తగ్గిపోద్ది ఎగ్కి. అప్పుడు యాంగులర్ వెలాసిటీ ఏమవుతుంది, ఇక్కడ మనకి పెరిగిపోద్ది, అంటే లార్జ్. ఓకేనా, లార్జ్. ఓకేనా, మీ రా ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఇలా రాస్తే సరిపోతుందండి. సెకండ్ ఎగ్జాంపుల్. ఈ 2 ఎగ్జాంపుల్స్ రాసి ఇలా రాస్తే 4 మార్క్స్ సరిపోతుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై డీజీఆర్ ఫిజిక్స్ క్లాసెస్. థ్యాంక్ యూ.